భారత జాతీయ కాంగ్రెస్ నేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై బెదిరింపులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని, వారిని శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, పీసీసీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు ఆధ్వర్యంలో నాయకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి బీజేపీ నాయకుల తీరు చూస్తే రాహుల్ గాంధీని హత్య చేసే కుట్ర జరుగుతుందని, కావున అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివగణేష్, నక్క సత్యనారాయణ, పాల్శెట్టి శ్రీనివాసరావు, పబ్బినేడి కృష్ణ, బండారు జయప్రకాష్, పిల్లి చిన్న, తాళూరి రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయటం, అతన్ని ఒక తీవ్రవాదిగా పరిగణించడం, నా నమ్మలాగే నువ్వు పోతావని అనడం, ఈ రాహుల్ గాంధీ గారిని అత్యాయత్నం చేసే ప్రయత్నంలో ఈ ఆర్ఎస్ఎస్ ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇది నిరసనగా ముందు ఆర్ఎస్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ నేను ఇప్పుడు ఎస్పీగా కాకినాడ 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.